సో ఇప్పుడు మాక్సిమం మనకి ఏంటి అంటే దాదాపుగా డిజైర్ ఎక్కువ ఉంది. స్విఫ్ట్ బండ్లు ఎక్కువ మూవ్ అవుతాయి కంపెనీకి, ఎందుకంటే మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. మనకి స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతుంది, మెకానిక్ కూడా మనకి బిల్ వస్తుంది. మెకానిక్ లేకపోతే అంత లాభం అయితే మనం కూడా చేంజ్ చేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఉండదు. తర్వాత జస్ట్ టాటా ఒకటి ఫస్ట్ మేము డిజైర్ గురించి మాట్లాడాం. ఇప్పుడు టాటా బండ్లలో మన మారుతి బండ్లలో మెయిన్ బిజినెస్ అంటే ఇచ్చారు. ఇప్పుడు ఈ అందరి బండ్లకి పైపింగ్ అంటే ఒక్కొక్క కంపెనీ తయారు చేస్తారు. ఇప్పుడు స్విఫ్ట్ కార్ కి మన టైప్ ఎంఆర్ఎఫ్ ఉండొచ్చు, తర్వాత జేకే ఉండొచ్చు, తర్వాత అపోలో ఉండొచ్చు, పిస్టోన్ ఏదైనా ఉండొచ్చు, కంపెనీ కూడా అంత తయారు చేయడం. అలాగే స్విఫ్ట్ ఇంజన్ కూడా ఎవరు తయారు చేస్తారు తెలుసా? ఎవరు తయారు చేస్తారు తెలుసా? ఆ ఇంజన్ ఎర్టిగా స్విఫ్ట్ కి, ఎక్సెల్ కి, బలికోకి, రిట్స్ కి ఇలాగా 10 బండ్లకి ఇంజన్స్ తేడా ఏం లేదు, బాడీ చేంజ్, పేర్ చేంజ్. అంటే ఇప్పుడు ఏం చేసిందంటే 2010లో 1000 కేజీలు ఉంటాయి బండి. ఎంత? 1000 కేజీ. ఎక్సలెంట్. 1000 కేజీలు ఉన్నదాన్ని మైలేజ్ పెంచడానికి వాడు 200 కేజీలు తక్కువ చేసిండు. ఎంత తక్కువ చేసిండు అంటే మెటల్ పార్ట్స్ తక్కువ చేసిండు, ఫైబర్ పార్ట్స్ ఎక్కువ చేసిండు. అది మొత్తం ఏంటంటే ఇప్పుడు 200 కేజీలు తగ్గేసరికి 4 కిలోమీటర్ల మైలేజ్ పెరిగింది. ఏం జరిగింది? మీరు స్విఫ్ట్ లో 6 పోతే మైలేజ్ వస్తుంది, సింగల్ లో ఒక పోతే మైలేజ్ వస్తుంది, 70 స్పీడ్ లో పోతే ఒక మైలేజ్ వస్తుంది, 105 స్పీడ్ మీద పోతే ఒక మైలేజ్ వస్తుంది. అది ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, మీరు నార్మల్ గా అయితే జనరల్ సర్వీసింగ్ చేపిస్తున్నారు. మెయిన్ గా 1, 2, 3, 4 ఉంటాయి అన్న కంపార్ట్మెంట్ ఇంజన్ లో. ఒకటి లూబ్రికెంట్ అంటాం. లూబ్రికెంట్ అంటే ఇంజన్ ఆయిల్. అది టైం కాకముందే మనం ఏం చేస్తాం. 10,000 అంటే నీ అమ్మ 7,000కి 8,000కి పైసలు ఉన్నాయంటే వేయించుడే. నెక్స్ట్ కూలెంట్, దీని పేర్లోనే ఉన్నది, కూలింగ్ చేస్తుంది. ఓవర్ హీట్ అయింది అనుకో ఇంజన్ చల్లగా చేస్తుంది. మన బైక్ ఏంటంటే గాలితో చల్లగా అవుతుంది, అది ఓవర్ హీట్ అవుతుంది కాబట్టి మనకి కూలెంట్ యూజ్ చేస్తాం. ఈ రెండు ఒకటైతే పక్కా మొత్తం చేంజ్ చేస్తాం, ఒకటైతే టాప్అప్ చేసుకుంటాం. ఇంకోటి ఏంటి మనకు వచ్చేసరికి ఫ్యూల్ లైన్, పెట్రోల్ డీజిల్ ట్యాంక్. అది మనం పెట్రోల్ అడిగేది ఏమో ఆటోమేటిక్ గా ఆయిల్ ఫిల్టర్ మనం డీజిల్ ఫిల్టర్, పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేసుకోండి. లైక్ ఇంకోటి చాలా ఇంపార్టెంట్ థింగ్, అదేంటి చెప్పండి? ఎయిర్ ఫిల్టర్. ఎయిర్ ఫిల్టర్ అది కొంచెం బయటకు వచ్చేస్తుంది. ఇంజన్ వచ్చేది కంపల్షన్ చాంబర్ సపరేట్ చెప్తాను. కంపల్షన్ చాంబర్ అంటే తెలుసా? ఎక్కడ పిస్టన్ మనకి ఈజీలు పోయి మండుతుంది. హెడ్ ఇదంతా మనకు మెయిన్ గా పవర్ వచ్చేది ఎక్కడ నుంచి అంటే హెడ్. ఈ హెడ్ దగ్గర ఏంటి అంటే ఇక్కడ ఏం జరుగుతుంది, మీరు ఒక్కొక్క 2 నిమిషాలు మీకు అర్థం చేపిస్తాను నేను, మీకు అర్థం అయిపోతుంది. మన కార్బన్ కి ఎందుకు అవసరం అని మీకు అర్థం. మన డీజిల్ లోపలికి పోయిన తర్వాత మండాల. డీజిల్ ఎట్టు ఉంటుంది, నీళ్ళు ఎక్కువ ఉంటుంది. లోపల మండిన తర్వాత సైలెన్సర్ నుంచి ఏమొస్తుంది, పొగ వస్తుంది. మరి నీళ్ళు రాకుండా చేంజ్ అయిపోతుంది, చేంజ్ అయిపోయి పొగ వస్తుంది మనకి. సో ఈ పొగ ఏంటి అంటే కొన్ని బండ్లకి అన్న ఏమంటాడు, పొగ ఎక్కువ వస్తుంది. పొగ రావడానికి 2 కారణాలు ఉంటుంది, నేను చెప్తాను. ఫస్ట్ ఈ కంపల్సరీ చాంబర్లో ఏం చేస్తామో నేను చెప్తాను. మనం ఆయిల్ చేంజ్ చేసుకుంటాం, కూలెంట్ టాప్అప్ చేసుకుంటాము, డీజిల్ పోసుకుంటాము, ఆయిల్ ఫిల్టర్ మన పెట్రోల్ ఫిల్టర్ చేంజ్ చేసుకుంటాం. కంపల్షన్ చాంబర్లో ఏమైనా చేస్తున్నాము మనం ఏం చేసే అవసరమే లేదంట మన వాళ్ళ. కానీ మరి అది కూడా మూవింగ్ పార్ట్ ఉందా లేదా? ఉండాలి. కానీ మన ఇండియాలో మన షోరూమ్ లో కాదు, మన భారతదేశంలో సర్వీసే లేదు. ఓకేనా? ఇది హైడ్రోజన్ టెక్నాలజీ అనేది ఇప్పటిది కాదు, దాదాపుగా 13 సంవత్సరాల నుంచి మన కంపెనీ ఉన్నది. 24 దేశాల్లో ఉన్నది మన కంపెనీ, హైడ్రోటెక్ కంపెనీ. మీరు ఆన్లైన్ లో చూడొచ్చు వీడియోస్. సో దీని ద్వారా మనం ఏం చేస్తున్నాం అంటే ఇంజన్ ని విప్పదీయకుండా లోపల పిస్టన్ మీద కార్బన్, వాల్వ్ మీద కార్బన్, ఈచర్ మీద కార్బన్, క్యాటలిక్ కన్వర్టర్ దగ్గర కార్బన్, సైలెన్సర్ ఉన్న కార్బన్ మనం డిజాల్వ్ చేసేస్తున్నాం. అసలు మీరు అడగచ్చు అన్న కార్బన్ ఎట్లా పడుతుంది అన్న, కార్బన్ అంటే ఏంటి అడగచ్చు. కార్బన్ ఎట్లా పడుతుంది అంట. ఇప్పుడు మనం నార్మల్ గా ఫ్యూల్ మండించడం వల్ల, ఫ్యూల్ అనేది పెట్రోల్ కానీ డీజిల్ కానీ మనకు అర్థం కావడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. ఒక కట్టెని మండిస్తామన్నా, సగం కాలిన తర్వాత అది పొప్పైంది, దానికి ఇంకా మంట పెట్టేసి రైట్. కట్టె దగ్గర డీజిల్ అనుకో, డీజిల్ పూర్తిగా మండింది అనుకో మష అవుతుంది, పొగ అవుతుంది. కానీ సగమే మండింది అనుకో ఎట్లయితే కార్బన్ అయితే. ఆ కార్బన్ ఎట్లుంటది అంటే మనం ఇంట్లో పెట్టుకుంటారు కదా,
చెప్తున్నాను సేమ్ గ్రీజ్ యొక్క కాటింగ్ లెక్క ఉంటుంది. అయితే ఈ కాటింగ్ బాగా వేడి చేసి బాగా టెంపరేచర్ చేసినాం అనుకో ప్రెషర్ ఉంటుంది అన్న, బాగా ప్రెషర్ ఉంటేనే మన బండి ముందుకు పోతుంది. నలుగురు లాగితే తప్ప బండి ముందుకు పోదు, దొబ్బుతుంది తప్ప. అది అంత 100-150 స్పీడ్ అవుతుంది, ఎంత మూమెంట్ ఉంటుంది దాంట్లో బాగా ప్రెషర్ ఉంటుంది. అయితే కాటికలు ఎక్కువ కార్బన్ ఈ వేడికి ఆ ప్రెషర్ కి ఎట్లయితే తెలుసా, మనకి డాంబర్ రోడ్ ఉంటుందా, డాంబర్ రోడ్ గట్టిగా అవుతుంది. గట్టిగా అయిపోయి ఏమవుతుంది అంటే మనం ఎంతైతే పాతగా అవుతుంది ఆ కార్బన్ గట్టిగా అయిపోయి మన పిస్టన్ ఉంటుంది, చిన్న రిక్స్ ఉంటాయి, ఐడియా ఫస్ట్ 3 రింగులు ఉంటాయి పైన, ఈ 2 కంప్రెషర్ ఆయిల్ రింగ్. అయితే ఇక్కడ ఏమైతుందంటే ఈ 3 రింగులు ఏమైతుందంటే ఈ 3 రింగులు మనకి పిస్టన్ ఉంటుంది కదా, వీళ్ళలాగా రింగ్స్ ఉంటాయి. ఇది ఇట్లా పట్టు ఉంటుంది, మనం మొత్తం చాంబర్ ఈ పైకి మూవ్మెంట్ అయితే మెల్లమెల్లగా రాసుకుంటూ పోతుంది అన్నమాట. అరిగిపోతుంది. ఆ కార్బన్ ఏం చేస్తా అంటే మనకి తినడం స్టార్ట్ చేస్తుంది, సిలిండర్ అరుగుతుంది, పిస్టన్ రింగ్స్ అరుగుతుంది. అరిగిన తర్వాత మనకి స్మోక్ ఎక్కువ వస్తుంది. ఏ స్మోక్ ఎక్కువ వస్తుంది, రింగ్స్ అయిపోతే వైట్ స్మోక్ వస్తుంది, బ్లాక్ స్మోక్ వస్తుంది, వైట్ వస్తుంది. ఎందుకంటే రింగ్స్ అరిగిపోయిన తర్వాత మన ఆయిల్ మండడం వల్ల ఎక్సలెంట్ రైట్. అది మన ఇంజన్ అయిపోయి మన అప్పుడు వైట్ స్మోక్ కదా, వైట్ స్మోక్ వచ్చినట్టు దాదాపు చేతి పెట్టదు. నా దగ్గర కాదు, ఎక్కడ పోయినా అది చేంజ్ చేసలేదు. అలాంటి ఇంజన్ మన కార్బన్ ఫినింగ్ చేయాలి. అయితే ఏ కార్బన్ ఉంటుంది కదా, గట్టి కార్బన్ తీయాలంటే ఇంజన్ ఓపెన్ చేయాలన్న. ఇంజన్ ఓపెన్ చేయకుండా మన దగ్గర ఏ టెక్నిక్ లేదు. ఇప్పుడు మన హైడ్రోజన్ టెక్నాలజీ ద్వారా ఇంజన్ ఓపెన్ చేసే అవసరం లేదు. 40 నిమిషాలలోనే మీ టోటల్ లోపల ఉన్న వాల్స్, స్పీకర్, వాళ్ళు క్యాపిక్, సైలెన్సర్ ఇవన్నీ ఆటోమేటిక్ క్లీన్ అయిపోతుంది. మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఆ కాటిల్ ఎక్కున్నది కదా, దానికి ఇంకా మనం పవర్ ఇస్తున్నాం పూర్తిగా మండడానికి. అదేమైపోతుంది, ఫేస్ చేంజ్ అవుతుంది. ఫేస్ చేంజ్ అయిపోయి పోగలాగా మారిపోతుంది. పోగలాగా మారిపోయి రన్నింగ్ లో బయటకు వెళ్ళిపోతుంది. చేసుకోవడం వల్ల లాభం ఏంది కార్బన్ ఫీట్. నేమైతే ఇన్నో నడుపుతాం, మరి ఎందుకు అయినా నువ్వు కొత్త ఖర్చు చెప్తున్నావు, ఇప్పటివరకు నాకు ఎరకలిగేది ఏం లేదు, మన పనులు నడుతాయి కదా అని మీరు అనొచ్చు. ఇప్పుడు స్విఫ్ట్ బండి ఏంటి అంటే నార్మల్ గా 1,00,000 తర్వాత దాదాపుగా దానికి ఇంజన్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయిపోయింది. 1,00,000 కాగానే టైం ఇంజన్ ఇచ్చుకొని ఉంటాం. 70% బండ్లు 1,50,000 కాగానే ఇంజన్ బోర్డు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయిల్ ఇష్టం వచ్చింది పోస్తున్నారు, మెయింటెనెన్స్ కరికల్ లేదు, దాంట్లో కూలెంట్ చెక్ చేయరు, ఆయిల్ చెక్ చేయరు. ఇప్పుడు ఏంటి అంటే మీకు ఒక టిప్ ఏంటంటే అన్న, మనం ఇప్పుడు బండి ఎప్పుడు కానీ అది కొత్త బండి కానీ పాత బండి కానీ బండి మీరు పొద్దున ఫస్ట్ తీసేటప్పుడు చార్జ్ చేయాలి. చార్జ్ చేసి క్లియర్ చేసి ముందుకు అస్సలు 2-3 నిమిషాలు మీరు ఆగిన 2-3 నిమిషాలు ఆగితేనంటే ఆయిల్ మొత్తం మళ్ళా కింద సంపలకు పోయింది, పైన ఆడేసుకుంటుంది. లేదు నువ్వు చాలా చేసి ఎక్కినావు అనుకో మెల్లమెల్లగా దాని మీద స్క్రాచెస్ స్టార్ట్ అయింది. అట్లా మీకు ఇంజన్ సౌండ్ వైబ్రేషన్స్ ఎక్కువస్తుంది, చిన్న టిప్. అయితే ఇప్పుడు ఈ హైడ్రోజన్ కార్బన్ ఏం చేస్తున్నాం అంటే దీని ద్వారా లోపల ఉన్న పిస్టన్స్ వాల్స్ ని మనం క్లియర్ చేస్తున్నాం ఓపెన్ చేయకుండా. దీంతో ఏమేమి లాభం అంటే ఒకటి స్విఫ్ట్ ఇంజన్ అనుకోవాలా, దాదాపు 3-4 లక్షలు తిప్పచ్చు కార్బన్ క్లీనింగ్ చేయించుకోవాలి, ప్రతి 20 వేలకు చేయించుకోవాలి. అయితే ఇంకే లాభం ఏంటి అంటే కార్బన్ క్లీనింగ్ వల్ల మైలేజ్. నార్మల్ గా ఈ బండి ఎట్లా డిజైన్ చేసిందంటే మాక్సిమం మైలేజ్ ఇచ్చేలాగా ఇన్నోవా ఉందన్న, అది మైలేజ్ ఇచ్చిన బండి నీకు జవాబు ఇయ్యేది. నువ్వు దానికి ఎంత పనిష్మెంట్ ఇచ్చినా ఆయిల్ ఎక్కువ నడుపుతుంది. ఇది అట్లాగా అట్లా దీనికి ఫుల్ మెయింటెనెన్స్ కావాలి, లేకపోతే ఇంత ప్రాబ్లం ఉన్నా నేను రోడ్డు మీద నిలబెట్టిస్తాను. అంటే ఒక్కొక్క మ్యానుఫ్యాక్చరర్ ఒక్కొక్క ఐడియాతో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. సో ఈ కార్బన్ క్లీనింగ్ వల్ల మనకు ఇంకా లాభం ఏంటి అంటే ఒకటి ఎప్పుడు నీ మైలేజ్ కంపెనీ ఇచ్చింది మెయింటైన్ అవుతుంది, తగ్గదు. తర్వాత మీ కొత్త బండి పర్ఫార్మెన్స్ ఎంత ఉంటుంది, ఆ పర్ఫార్మెన్స్ ఎంత పాతదైనా అట్లనే ఉంటుంది పర్ఫార్మెన్స్. నాకు 3,000 అయితే ఒక్కసారి చేయించుకుంటే ఈ 2-3 పెట్టినందుకు మీకు ఫ్యూల్ మీద సేవ్ అవుతుంది అమౌంట్. ఇప్పుడు నార్మల్ గా 20% ఎక్కువ అవుతుంది అన్న. స్విఫ్ట్ మీ బండి ఎంత ఇస్తారు, 21-22 ఎంత స్పీడ్ వెళ్తారు మీరు? 80-90 బెస్ట్. ఇక మైలేజ్ కంటే అది హాట్ స్పాట్. ఇక 89 నడిపిన అనుకో అదే బండి ఒకటి కార్బన్ క్లీనింగ్ చేసి మొత్తం మైలేజ్ ఇంక్రీజ్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.
రైట్. ఎందుకంటే ఆల్రెడీ కంపెనీ ఇచ్చిందని దగ్గర వస్తుంది. ఇంకోటి స్మూత్నెస్ పెరుగుతుంది, బండి స్మూత్ గా ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇంజన్ కూర్చోడానికి ప్రాబ్లం కాదు. ఇట్లా నువ్వు పెట్టిన 2-3 వేలకి నీకు వచ్చే లాభం 10 రెట్లు ఉంటుంది ఇది చేసుకున్న తర్వాత. మనం ఇప్పుడు గ్యారంటీ ఏమి ఇస్తున్నాం అంటే మీకు కనుక రిజల్ట్ ఏం లేకపోతే మీరు చేసుకున్న తర్వాత మీ డబ్బులు ఒక్క రూపాయలో మేము తీసుకున్నాం. నువ్వు వచ్చినావు అన్న, ఓకే నువ్వు చేసుకున్నావు, డబ్బులు ఇచ్చినావు పోయినావు, మళ్ళీ పోటీ అన్న నాది ఏం మంచి లేదంటే మేము ఒక్క ముచ్చడం అడగం, ఈ డబ్బులు నీకు ఇంత గ్యారెంటీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పటికీ నేను హైదరాబాద్ లో ఉంటాను, కూకట్పల్లిలో. నాకు పర్సనల్ గా 4 సెంటర్లు ఉన్నాయి. నేను టోటల్ ఆంధ్ర తెలంగాణ హైడ్రోటెక్ కంపెనీ. ఇప్పుడు మన హైడ్రోటెక్ కంపెనీ TV9 లో కూడా అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం. TV9 అంటే అది పెద్ద ఛానల్, మనది అంత పెద్ద ఛానల్ ఇస్తుందంటే చిన్న కంపెనీ ఇయ్యలేదు, అర్థమవుతుంది కదా. సో ఇంత గ్యారెంటీగా నేను ఎందుకు చెప్తున్నా అంటే రిజల్ట్ పక్కా. ఇప్పుడు నా బండికి పికప్ లేదు, కొత్త ఇంజన్ వేసిన కొత్తది, 1,00,000 కూడా తెలియదు, పికప్ తక్కువ ఉంది, స్మోక్ వస్తుంది. సో మీరు అందరూ కలిసి ఒక బండిని ఇవ్వండి. మీరు ఏదైతే ముక్కి మూడికి కుంటిలో గుడిలో మీకు తెలిసింది అన్న ఈ బండి అయితే ఇక మాక్సిమం మా బండ్లు అయిపోతాయి అనుకునే ఒక బండి తీసుకురండి. మనం దాన్ని ఫ్రీ డెమో చేద్దాం, తర్వాత దాని రిజల్ట్ చూడండి, తర్వాత ఇంకో బండి తీసుకోండి. 1-2-3 బండ్లు చేద్దాం. ఫస్ట్ డెమో చేద్దాం, నెక్స్ట్ డిస్కౌంట్ లో చేద్దాం, దాని తర్వాత ఒక రేట్ ఫిక్స్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ దానికి ఒక ఫ్రీ డెమో చేద్దాం, నెక్స్ట్ దానికి 50% డిస్కౌంట్ ఇద్దాం, తర్వాత 30% డిస్కౌంట్. ఈ 3 బండ్లు చెక్ చేసుకోండి, ర్యాండమ్ గా మీరే చెక్ చేసుకోండి. తర్వాత నచ్చింది అనుకో, మన అట్టాలు ఎన్ని బండ్లు 150 బండ్లు. సో 400 దాకా ఉంటుంది. రైట్. సో అట్లా మనం ముందుకెళ్ళొచ్చు, మీకు కూడా నమ్మకం రావాలి. 4,000 బండి చేసిన మంచి క్వశ్చన్. సైడ్ ఎఫెక్ట్స్ వస్తుందా అంటే నేను ఫస్ట్ బండి రాగానే ఇన్స్పెక్షన్ చేస్తాను. ఫస్ట్ ట్రిప్స్ ని తీసి బయటకు కొడుతున్నాను, ఆ బయటకు చేయండి. తర్వాత రేపు ఇస్తాం, ఆయిల్ బయటకు వస్తుంది, ఆయిల్ బయటకు కొడుతుంది కదా, చేయం. నెక్స్ట్ వైట్ స్మోక్ వస్తుంది కదా, వాటిని చేయం. ఇప్పుడు నాకు కొత్త ఇంజన్ అన్న నచ్చ జరిగేది నువ్వు అందరు ఏ లేవు, కాకపోతే ఈ 2 ఉన్నాయి. అదే కదా ఇప్పుడు మనం అదే కాదు అందరం ఉన్నాం మనం 400. సో మీరే సెలెక్షన్ చేసుకోండి ఏ బండి పెడదామని. నాది అంటే అందరు ఫ్రీగానే కావాలంటారు కదా, మీరు అందరూ సెలెక్ట్ చేసుకుని అన్నకి ఈ బండి చేసేసుకోవాలి, ఇంకా బండి చేద్దాం. బ్రీజా ఉంది కదా, బండి ఇంకేం చేపించినావా? నేను చెప్పాను కొత్త మొత్తం కొత్త హెడ్తో సహా చేయొచ్చు. సో ఇప్పుడు ఆఫర్ ఏంటి అంటే మీకు ఫస్ట్ మీరు అనుకున్న బండి ఫ్రీ, సెకండ్ బండికి నార్మల్ గా అయితే ఇక్కడ 3,000 ఉంది, సెకండ్ బండికి 1,500 తీసుకోండి. అది కూడా మీరే సెలెక్ట్ చేసుకోండి. సెకండ్ బండి, మూడో బండికి 2,000 తీసుకున్నాం. సెకండ్ బండి నార్మల్ గా అయితే సరే, మూడో బండి మీరు రాసుకుందాం ఇప్పుడే వెళ్ళేటప్పుడు. సో రేట్ ఫిక్స్ ఉంటాయి టెన్షన్ ఉండదు.